మన నాయకులు ఏదైనా మంచి జరిగితే ఈ మార్పు నా వల్లే జరిగింది, ఈ మంచి నా వల్లే జరిగింది అని చెప్పుకుంటారు. ఏదైనా చెడు జరిగితే ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లే ఇలా జరిగింది అని చెబుతారు. అంటే మంచి జరిగితే వారి నుంచి, చెడు జరిగితే గత ప్రభుత్వం నుంచి జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మార్పు అనే విషయం ఆధారంగానే మనము ఈరోజు కార్టూన్ వేసుకుంటున్నాము. ఇలాంటి ఆలోచనలు రేకెత్తించే 200 కార్టూన్లతో కూడిన పుస్తకం కార్టూన్ ఆఫ్ ది డే కేవలం 150 రూపాయలు. అయితే ఇదివరకు 175 రూపాయలని ప్రకటించాను. కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మనకు కన్సెషన్ కింద 25 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి 150 రూపాయలకే మళ్ళీ అందిస్తున్నాను. పుస్తకం కావాల్సిన వారు ఈ నెంబర్కి మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అమౌంట్ 150 రూపాయలు పంపిస్తే, మీ అడ్రస్ వాట్సాప్ చేస్తే నేను 5 రోజుల్లో పుస్తకం మీకు అందేలాగా చేరవేస్తాను. ధన్యవాదాలు. ఇక్కడ ఒక బక్కపలచని వ్యక్తి సన్నగా రివటలా ఉన్నాడు. ఆయన్ని ఇలా సింపుల్గా సన్నగా ఉన్నట్టుగా వేసుకుంటున్నాను. అసలు బోన్స్కి బట్టలు తొడిగామా అన్నట్లుగా ఇతని క్యారెక్టర్ని మలుచుకున్నాను. అతని వెనకాల ఒక రేకుల షెడ్డు, అతను నివాసం ఉండే ఇల్లు అన్నమాట. అది రేకుల షెడ్డు. ఆ తర్వాత ఆయన ఎదురుగా ఒక భారీ కాయుడైనటువంటి నాయకుడి పాత్రను మనం వేసుకుందాం. ఈ నాయకుడు ఎంత భారీగా ఉన్నాడు అని అంటే, ఈ బక్కబలచని వ్యక్తి అతని ఆకారంలో 3 వ్యక్తులుగా మారిపోవచ్చు. 3 వ్యక్తులు అయ్యేంత భారీ కాయుడు అతను అన్నమాట. అలాంటి అంటే ఈ కార్టూన్లో ఇలాంటి భారీ కాయుడైనటువంటి నాయకుడు ముఖ్యమైన పాత్ర. అక్కడ మీరు పైన రాసినటువంటి క్యాప్షన్ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను. అయినా మరొక్కసారి ఈ పాత్రల స్వభావాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాలి. అప్పుడే ఈ కార్టూన్లోని ఆంతర్యం మనకు బోధపడుతుంది. ఇతని వెనకాల భారీ కాయుడైనటువంటి నాయకుడు వెనకాల అతని అసిస్టెంట్ ఉన్నాడు. అప్పుడు ఈ రివటల సన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట అంటాడు. చాలా మార్పు జరిగింది సార్. నేను బంగాళా నుండి ఇక్కడికి మారాను. మీరు నాలా ఉండేవారు ఇలా మారారు అంటున్నాడు. ఇదండి కార్టూను. నచ్చితే లైక్ చేయండి.